హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హే రాజ స్టోరీ. చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 7. ఇక స్టోరీలోకి వెళ్తే, వావ్ సూపర్, ఇంకా పద నా పక్కన కూర్చుందో కానీ అని తీసుకెళ్తుంది సునీత. ఇద్దరికీ హారతిచ్చి అక్షింతలు వేసి, సిరి నీకు కూడా త్వరగా మంచి మొగుడు రావాలి అని చెప్పి దీవిస్తారు. ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి కట్టుకోబోయే బట్టలిచ్చి త్వరగా రెడీ అయ్యి రాండి అని చెప్పి వెళ్ళిపోతుంది శాంతి. మేడం ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి తను జానకి గారికి ఫోన్ చేస్తుంది. చెప్పు సిరి, ఎందుకు ఫోన్ చేసావు అని జానకి గారంటే, అమ్మ అది కరణ్ సార్ని పెళ్ళికొడుకుగా చెయ్యాలి కదా, ఆయన వేసుకునే సూటు ఇంకా సార్ వస్తువులన్నీ మీ రూమ్లోనే పెట్టాను, అది చెప్దామని చేశాను. ఇక్కడ మేడం కూడా రెడీ అవుతూ ఉన్నారు. అవన్నీ నేను చూసుకుంటాను లేవే, మీ కరణ్ సార్కి అన్నీ పెట్టావులే కానీ మరి నా చిన్న కొడుకు ఏమీ లేవేంటి, వాడు కూడా తోడు పెళ్ళి కొడుకే కదా. హో అమ్మ, అది అంటే ఆ సార్కి ఏం నచ్చుతాయో నాకు తెలియదు కదా, కరణ్ సార్ నాకు ముందే చెప్పారు. కానీ సరే నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే, నువ్వు కూడా నేను ఇచ్చిన బట్టలే వేసుకో సరేనా. అమ్మ అసలు అది చెప్దామని కాల్ చేసి మర్చిపోయాను, ఇక్కడ శాంతి గారు నాకు ఒక సారీ పెట్టారు, ఇప్పుడు నన్ను అదే వేసుకోమంటున్నారు. మీకు ఒక మాట చెప్పి ఇది కూడా నన్ను అడగాల పిచ్చి పిల్ల. ఇప్పుడు నువ్వు సునీతకి తోడు పెళ్లి కూతురువి కదా, వాళ్ళు ఏది పెడితే అది వేసుకో సరేనా. త్వరగా రెడీ అయ్యి అక్కడికి వచ్చేసేయండి, మండపంలో 7 కల్లా మీరు అక్కడ ఉండాలి. నేను ఇచ్చిన నగలే అన్నీ సునీతకి పెట్టి అందంగా రెడీ చేసి తీసుకురా. అమ్మ అది నేను చూసుకుంటాను, ఇంక ఉంటానమ్మా అని చెప్పి సిరి ఫోన్ పెట్టేస్తుంది. కరణ్ పెళ్ళికొడుకు వేషంలో చాలా అందంగా ఉన్నాడు. చైర్లో కూర్చోమని చెప్పి శ్రీదేవి హారతి ఇవ్వడానికి వస్తుంది. ఆగవే, శ్రీబాబు ఇంకా రాలేదు కదా, ఇద్దరికి ఒకేసారి హారతి ఇవ్వు అని జానకి చెప్తే అప్పుడే అక్కడికి శ్రీ వస్తాడు. ఏంటి నా కోసమేనా వెయిటింగ్ అని అంటూ ఉండగా, ఒరే శ్రీ నువ్వేంట్రా ఇంత అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో అని శ్రీదేవి అంటుంది. ఇంక దిష్టి పెట్టింది చాలే కానీ ముందు హారతిచ్చి అందరికీ అక్షంతలు ఇవ్వు అంటే అందరూ నవ్వుతూ అక్షంతలు తీసుకుంటారు. ఇక్కడ సునీత పసుపు మెరూన్ కలర్లో మంచి పట్టు చీరలో నగలన్నీ వేసుకుని లక్ష్మీదేవిలాగా అలంకరించుకుని పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి కళ్యాణ మండపం వద్దకు వెళ్ళడానికి కారెక్కుతుంది. పక్కనే సిరి లైట్ పింక్ కలర్ కుందన్స్ ఉన్న సారీలో సింపుల్గా రెడీ అయ్యి వాళ్ళిద్దరే ఉన్నారు కారులో. వాళ్ళిద్దరూ మండపానికి స్టార్ట్ అవుతారు. సునీత తన పిక్స్ అన్ని కరణ్కి సెండ్ చేస్తూ ఉంటుంది. అలాగే కరణ్ కూడా తన పిక్స్ అన్ని సునీతకి సెండ్ చేస్తూ చాట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. ఏంటి అలా వేసుకున్నావు, నగల షాప్లో ఉన్న నగలన్నీ నీ వంటి మీదే ఉన్నట్టున్నాయి, ఏదో షోకేజ్లో బొమ్మలా అలంకరించుకొని ఉన్నావు తెలుసా, అంత హెవీగా పెట్టుకున్నావేంటి అని కరణ్ అంటే, హా అవును మరి, మా నాన్నకున్న నగలు వేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు, మీరు తెచ్చిన నగలు వేసుకోకపోతే మీరు ఫీల్ అవుతారు, నాకు ఇద్దరు ఇంపార్టెంటే కదా, అందుకే రెండూ వేసుకున్నాను. ఏం బాలేనా, మా ఇంట్లో అందరు లక్ష్మీదేవిలా ఉన్నావన్నారు తెలుసా. బంగారం నేను బాలేదు అనలేదు, హెవీగా ఉన్నావన్నా, నువ్వు అసలే సన్నగా ఉన్నావు, అవేమో నీకు మించినట్టున్నాయి. సునీత మూతి తిప్పుకుంటూ, సిరి నేను బాలేనా, నాకంటే నా నగలే ఎక్కువ కనిపిస్తున్నాయా. సిరి నవ్వుతూ అదేమీ లేదు అన్నట్టు తలూపుతుంది. మరి మీ సారేంటి బాలేదు అంటున్నారు, మీకేంటి మేడం కుందన బొమ్మలా ఉన్నారు. అదే మీ సార్ కూడా అన్నాళ్లే, కాకపోతే షోకేజ్లో బొమ్మలా ఉన్నావన్నారు. ఇంతలో కరణ్ సునీతకి మెసేజ్ చేస్తాడు, ఏంటి మధ్యలోనే చాటింగ్ ఆపేసావని చెప్పి. హా ఉన్నా, అయినా బొమ్మలతో మీకెందుకులే అంటుంది సునీత. ఓయ్ బంగారం, నిన్నే మనల్ని ఎవరైనా చూస్తే చాలా అందంగా ఉన్నావు అనాల్సింది బదులు నీ నగలు చాలా బాగున్నాయంటే ఎలా ఉంటుంది చెప్పు. అసలు నువ్వు కనిపించట్లేదు, అందులో మనకి ఎంత స్టేటస్ డబ్బు ఎంతుంది అనేది చెప్పే ఎగ్జిబిషన్లా ఉంది ఆ నగలు చూస్తుంటే. సారీ నేనేమైనా తప్పుగా అనుంటే, నా మనసుకు అనిపించింది చెప్పాను అంతే, నాకు తెలుసు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, మా అమ్మకి కూడా అదే చెప్పాను. సరేలే, పెళ్ళికి ముందే నిన్ను బాగా బాధ పెట్టేస్తున్నానేమో కదా, ఏంటి నువ్వేమీ సమాధానం చెప్పట్లేదు, అసలున్నావా. ఓయ్ లేదు కరణ్, నీ ఆలోచన విధానం గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు చెప్పింది కూడా నిజమే. థ్యాంక్ యూ సునీ. సరే అక్క పిలుస్తుంది, నీకు తెలుసు కదా మా అక్క గురించి, తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సునీత ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. మేడం ఏమైంది, కరణ్ సార్ ఏమైనా అన్నాడా. హా అవును, ఇన్ని నగలు అవసరమా అంటున్నాడు అంటూ నవ్వుతూ ఉంటుంది సునీత. మేడం పెళ్ళి అనేది మన జీవితంలో ఒక పెద్ద వేడుక కదా, అందుకే మనకు ఉన్నా లేకపోయినా అందరినీ ఆహ్వానిస్తూ పిలుస్తాము. తల్లిదండ్రులకు ఉన్నంతలోనే తన కూతురికి ఏ లోటు లేకుండా ఉండాలని నగలు చీరలు అన్నీ పెడతారు. ఎంత పేదవాడైనా సరే పెళ్లిలో తన కూతురికి ఏ లోటు ఉండకూడదని చూస్తాడు. మరి అలాంటిది మీకేం తక్కువ మేడం, మీరు అసలైతే సూపర్గా ఉన్నారు తెలుసా. పెళ్లిలో తప్పితే మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్సెస్ రావు కదా,
అందుకే పెళ్ళిళ్ళ సీజన్లో కూడా అన్ని షాప్స్ చాలా ఫుల్గా బిజీగా ఉంటాయి. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు మండపం దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ రావుగారి కారు ఉంటుంది. హో, అయ్యగారు ఇక్కడే ఉన్నారంటే నాన్న కూడా ఇక్కడే ఉండుంటారు కదా. నాన్నని చూడాలి, నిన్నటి నుంచి అస్సలు చూడలేదు, ఫోన్ కూడా మాట్లాడలేదు. అప్పటికే అక్కడికి ఆడపిల్లి వాళ్ళందరూ వచ్చేసుంటారు. లోపల సునీత కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేడం, మీరు ఇక్కడే చైర్లో కూర్చోండి, నేను వెళ్ళి శాంతి గారికి చెప్పేసి వస్తాను మనం ఇక్కడికి వచ్చేసామని. తర్వాత ఒకసారి మా నాన్నని కలిసి వస్తాను అని చెప్పేసి బయటికి వెళ్తుంది సిరి. నాన్న కోసం చూస్తూ ఎదురుగా ఉన్న శ్రీని చూసుకోకుండా గుద్దేస్తుంది. శ్రీ సిరిని పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. కానీ శ్రీ సిరిని గుర్తుపట్టలేదు. సారీ సార్, చూసుకోలేదు అని సిరి చెప్తే, పర్వాలేదు మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటాడు. సిరి కంగారుగా వెళ్ళిపోతుంది. శ్రీ ఆమె బ్యూటీని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. మండపం అంతా చూస్తుంది కానీ వాళ్ళ నాన్న ఎక్కడ కనిపించాడు. సునీత సిరి ముఖం చూసి ఏమైంది అలా పెట్టావని అడుగుతుంది. ఏం లేదు మేడం. ఇంతలో అక్కడికి శ్రీ వస్తాడు. హాయ్ వదిన, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ గిఫ్ట్ ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ అంటూ గిఫ్ట్ తీసుకొని సిరి ఇది ఓపెన్ చేయని సిరికి ఇస్తుంది. శ్రీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వా వదినా, అదేదో నేనే ఓపెన్ చేస్తాను, నా చేతికి ఇవ్వు అని చెప్పి బాక్స్ తీసుకుంటాడు. వజ్రాలతో ఎస్కే అని రాసి ఉన్న ఒక రింగ్ ఇస్తాడు. ఓ మై గాడ్, చాలా బాగుంది శ్రీ అని సునీత అంటే, థ్యాంక్స్ వదినా, ఇది నీ చేతికి అన్నయ్య పెడితే చూడాలనుంది, ప్లీజ్ తను వచ్చే వరకు వెయిట్ చేస్తావు కదా అని అడుగుతాడు. అయ్యో శ్రీ, నేను కూడా అదే అనుకుంటున్నా. మేడం, మీకేమైనా తీసుకురానా అని సిరి అడిగితే, అవును సిరి, మన ముగ్గురికి కాఫీ తీసుకురమ్మని ఎవరికైనా చెప్పు అని సునీత చెప్తుంది. సరే మేడం అంటూ నవ్వుతూ బయటకు వస్తుంది. వదినా, నేను ఇప్పుడే వస్తాను, 5 minutes అని చెప్పి శ్రీ కూడా వెనకనే వెళ్తాడు. సిరి స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. హే ఆగు, నిన్నే మెంటల్ అని పిలుస్తాడు. దొరికిపోయాన్రా బాబు. చెప్పండి సార్. ఏంటి వేషం? సారీ కట్టుకొని బుగ్గను చుక్క పెట్టుకొని నిజంగా మెంటల్లానే ఉన్నావు. సిరి నవ్వుతూ, మరి మీరెందుకు బుగ్గను చుక్క పెట్టుకున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో, నన్ను ప్రశ్నించొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. సారీ, నేను సునీత మేడంకి తోడు పెళ్లి కూతురుగా ఉన్నాను. వాట్, నువ్వా? ఎస్, నేనే అని చెప్పి వేరే మాట కూడా మాట్లాడకుండా పరుగున వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనసులో ఇంకాస్త అక్కడే ఉంటే పనివాళ్ళు అది ఇది అని చెప్పి నన్ను మాటలతోనే చంపేస్తాడు. ఈ పెళ్ళి అయ్యే వరకు ఈసారికి కనిపించకుండా దూరంగా ఉండాలి అనుకుంటుంది. నా నుంచి తప్పించుకుంటావా? చూస్తా అంటూ హరీష్కి ఫోన్ చేస్తాడు. సిరి, ఎందుకో నాకు కొంచెం టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది అంటుంది సునీత. మేడం ఏమైంది, ఎందుకు భయం? ఇప్పుడు శ్రీ ఇచ్చిన రింగ్ కనిపించట్లేదు. వాట్, ఏంటి మేడం మీరు చెప్పేది? ఇక్కడే ఉన్నారుగా. నేను వాష్రూమ్కి వెళ్ళాను సిరి, డోర్ దగ్గరే పెట్టి వెళ్ళాను, వచ్చేలోపు బాక్స్లో రింగు లేదు. కంగారు పడకండి మేడం, ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, నేను చూస్తాను. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి కాఫీ తీసుకొని వస్తుంది. నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావా అని సిరి అడుగుతుంది. లేదండి అని చెప్పి కాఫీ పెట్టేసి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వైపే సిరి అలానే చూస్తూ ఉంటుంది. సిరి, ఏం చూస్తున్నావు? తను ఏమైనా తీసుంది అనుకుంటున్నావా నువ్వు అని సునీత అడిగితే, మేడం ముందు మీరు అలా ఉండకండి డల్గా, మీరు కొంచెం వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఎవరైనా ఇలా చూస్తే మిమ్మల్ని అస్సలు బాగోదు, ముందు కాఫీ తాగండి అని చెప్తుంది. సునీత ఓకే అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి మన రూమ్ ముందే ఉంది. శ్రీ సార్ ఉన్నారు కదా అని అందుకే ఏం పట్టించుకోలేదు. తన మన రూమ్లోకి తొంగి చూడడం నేను చూశాను. బహుశా పెళ్లి కూతుర్ని చూడడానికి వచ్చిందేమో అనుకున్నా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయే తీసుంటుంది అని నువ్వేమన్నా అనుకుంటున్నావా? ఓకే అంటే చెప్పు, నేను నాన్నకి ఫోన్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను. మేడం ప్లీజ్ వద్దు, అయ్యగారు గెస్టులతో చాలా బిజీగా ఉన్నారు, మీరు ఇప్పుడు ఫోన్ చేసి తనకు చెప్తే ఈ విషయం చాలా కంగారు పడతాడు, నేను చూసుకుంటాను. ఇంతలో అక్కడికి శ్రీ వస్తాడు. సిరి శ్రీకి కాఫీ ఇచ్చి కొంచెం దూరంగా వెళ్తుంది. శ్రీ కప్ తీసుకుని నవ్వుతూ ఉంటాడు. సిరి మనసులో అయ్యో ఎందుకిప్పుడు ఆ నవ్వు అనుకుంటుంది. శ్రీ, చెప్పండి వదినా, మీ అన్నయ్య ఎప్పుడొస్తాడు కరణ్ ఇక్కడికి? ఫోన్ కూడా తీయడం లేదు. శ్రీ నవ్వుతూ వచ్చేస్తాడు వదినా, ఆన్ ది వే అని చెప్తాడు. మీరేంటి వదినా కంగారుగా కనిపిస్తున్నారు? ఏసీలో ఉన్న చెమటలు పడుతున్నాయి, ఏదైనా ప్రాబ్లమా? ఆ మాటకి సిరి చిన్నగా తగ్గి, అదేం లేదు సార్, పెళ్ళి కదా అలానే ఉంటుంది. శ్రీ సిరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. సిరి మనసులో హోయబ్బో అనుకొని నోరు మూసుకుంటుంది. శ్రీ, అది ఏంటంటే అని చెప్పేలోపే సిరి మళ్ళీ దగ్గుతూ ఉంటుంది. శ్రీకి ఏదో డౌట్ వస్తుంది.
ఏం లేదులే శ్రీ, కరణ్ ఫోన్ తీయట్లేదు అందుకే అడిగాను అంతే, ఇంకేం లేదు. హో అంతేనా, ఇంకో 10 మినిట్స్లో అన్న ఇక్కడ ఉంటాడు వదిన. ఇంతలో శ్రీకి ఫోన్ రింగ్ అవుతుంది. సరే వదిన ఇప్పుడే వస్తానని చెప్పి నవ్వుతూ బయటకు వెళ్తాడు. మేడం మీరు అసలు ఏం చేస్తున్నారు? శ్రీ సార్కి చెప్తే ఇంకేమైనా ఉందా? అసలే సార్కి పని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు రింగ్ పోయింది, అది కూడా పని వాళ్ళ మీద డౌట్గా ఉంది అని చెప్తే పెళ్ళి కూడా ఆపేసి వాళ్ళందరికీ క్లాస్ పీకుతూ కూర్చుంటాడు. మీరు ఈ రూమ్లోనే ఉండండి మేడం, నేను ఇప్పుడే వచ్చేస్తాను, దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి అని చెప్పి సిరి పని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెనక నుండి అంతా శ్రీ వింటాడు. నాకు తెలిసి నువ్వే ఆ రింగు కొట్టేయమని చెప్పుంటావని సిరిని అనుమానిస్తూ సిరి వెనకనే వెళ్తూ ఉంటాడు. సిరి అమ్మాయి కోసం మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంతలో ఫోన్ రావడంతో ఆ నెంబర్ చూసి ఈ నెంబర్ ఎవరిది, ఎక్కడో చూసినట్టుంది అనుకుని ఫోన్ ఆన్ చేస్తుంది. హలో, హాయ్ మేడం, ఏం చేస్తున్నారు? నైట్ బాగా పడుకున్నారా? వీడా నిన్నటి నుండి రాంగ్ కాల్ చేసి చంపేస్తున్నాడు. అసలు ఎందుకురా కాల్ చేసావు నువ్వు నాకు? అసలు ఎవడ్రా నువ్వు? మేడం ఏంటి మార్నింగ్ ఏమీ తినలేదా? మంచి కోపం మీద ఉన్నారు. అటు ఇటు చూసి, ఒరేయ్ నేనింకా బూతులు మాట్లాడలేదు, అవి కానీ నువ్వు విన్నావంటే తట్టుకోలేవు. మర్యాదగా చెప్తున్నా, మళ్ళీ నీ వాయిస్ నా ఫోన్లో వినిపిస్తే బయట ప్రపంచానికి నువ్వు కనిపించకుండా చేస్తాను. ఫోన్ పెట్టు. అమ్మో తల్లి, అంత పని చెయ్యకు. నువ్వు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు అని అర్థమవుతుంది. నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. లేదులే, మెసేజ్ చేస్తానులే, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈ మెంటల్ నెట్టి వెళ్ళిపోయింది, ఉన్నట్టుండి మాయమైపోయింది అని శ్రీ అనుకుంటాడు. శ్రీ సిరి కోసం చూస్తూ ఉంటాడు. సిరి మాత్రం ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి రింగు తీసుకుని బయటికి వెళ్ళిపోయిందా? లేదు, అలా జరగకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చినట్టు ఎస్ అనుకొని దేవుడికి దండం పెట్టుకొని మండపానికి సంబంధించిన ఆఫీస్ రూమ్కి వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. బానే ప్లాన్ చేశావే, రింగు దొబ్బేసి ఎవరికిచ్చి పంపించేశావు? ఎవరికి అనుమానం రాకూడదని వదినని బాగా నమ్మించి ఎవరికి ఫోన్ చేయొద్దని కూడా చెప్పావు. నీ తెలివికి జోహారే అసలు. పైగా దేవుడికి కూడా దండం పెట్టుకుంటున్నావు ఎవరికి దొరకకూడదని అని శ్రీ అంటే, సార్ నేను చెప్పేది ఒకసారి వింటారా అని సిరి అంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ ఎపిసోడ్ నేను ఆల్రెడీ వెబ్సైట్లో పోస్ట్ చేశాను, బట్ మళ్ళీ ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే కొంతమంది అడుగుతున్నారు వీడియో కావాలి అని చెప్పి. నాకు 2-3 నిన్న కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ ఇస్తున్నాను. బట్ డైలీ వెబ్సైట్లో మాత్రం ఎపిసోడ్ అనేది ఇచ్చేస్తాను. ఎవరైనా కావాలి అంటే అక్కడికి వెళ్ళి చూడండి. లేదు నాకు వాయిస్ ఓవరే కావాలి, వాయిస్ ఓవర్లోనే స్టోరీ వినాలి అనుకుంటే మాత్రం వీడియో చూడండి. ఓకేనా? వీడియో చేయడానికి కొంచెం డిలే అవుతుంది అంతే, బట్ డెఫినెట్లీ ఇస్తాను ఈ స్టోరీ వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.